వంద రోజుల పరాజయం కంటే ఒక్క రోజు గెలుపు బెటర్. బతుకు చిన్నదైనా గొప్పగా జీవించాలి. రాజసంగా బతకడమే నిజమైన జీవితం. అడుగు వేశాక దారి మారాలి, మనిషి కాదు. రాజులు పుట్టారే గాని అవతరిస్తారు ధైర్యంతో. బ్రతుకు చీకటిలోనైనా సరే తల ఎత్తి నడవాలి. బలహీనతల్ని దాచుకొని బతకడం కన్నా ధైర్యంగా ఎదుర్కొని పోరాడటం మంచిది. ఒకరోజు రాజుగా నిలబడే ధైర్యం ఉండాలి. రాజ్యాలు గెలవాలంటే ముందు మనసు గెలవాలి. వెనుకడుగు వేయకుండా ముందుకు సాగిన వాడే రాజు. బ్రతుకును ఆటగా మార్చినవాడు ఆటగాడు, గౌరవంగా మార్చినవాడు రాజు. పరిస్థితులు ఎటు ఉన్నా పక్షి రాజుగా ఎగిరే ధైర్యం కావాలి. పెద్దదైన మనసు, విశాలమైన ఆలోచన, ఇవే నిజమైన రాజశైలి. పేదవాడుగా పుట్టినా పర్వాలేదు, రాజులా ఆలోచించాలి. బ్రతుకు ఆడించకూడదు, మనమే దాన్ని ఆడించాలి. పోరాడని జీవితానికి తలవంచకపోవడమే గెలుపు. ఒక్కసారి నిలబడ్డామంటే చరిత్రలో గుర్తుండాలి. వెనుకబడ్డవాడిగా కాకుండా మార్గం చూపే నాయకుడిగా ఉండాలి. రాజు సింహాసనం మీద కూర్చుంటాడో లేదో తెలియదు, కానీ గర్వంగా నిలుస్తాడు. బలహీనతలను దాటినప్పుడే నాయకత్వం మొదలవుతుంది. ఒక్కరోజు తలెత్తి మాట్లాడితే 1000 మంది మౌనంగా ఉంటారు. గెలవాలంటే ముందుగా నమ్మకం ఉండాలి మన మీదే. రాజుగా బ్రతకడం అంటే ఇతరులను జయించడం కాదు, భయం మీద గెలవడం.